ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. ఈ గ్రాండ్ ఫినాలే జరిగేది మోహన్ బాబు గారి యూనివర్సిటీలో. దాసరి ఆడిటోరియంలో. గదర్ అవార్డు తీసుకుని ఒకటి టక్ ఒకటి అవుట్. మేము ఎవరిని సెట్ చేస్తా ఉంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సినిమా ఏదైనా అయిందనుకో మా మీద వస్తుంది, మా చెట్టు మీద వస్తుంది. ఆయన దగ్గరుండి మొత్తం క్యాంపస్ అంతా చూపించారు. నిజంగా అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. రోలింగ్ యాక్షన్ యాక్షన్. ఏం మాట్లాడుతున్నారా? గ్రేట్ వర్క్ బ్రో. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్. కొత్తగా ఉంది, సర్ప్రైజింగ్గా ఉంది, చాలా క్రియేటివ్గా ఉంది, వెరీ ఎంగేజింగ్. నాకు చాలా నచ్చింది మీ రైటింగ్. చాలా బాగా తీస్తావు. బ్యూటిఫుల్ యాక్టింగ్. అసలు డెఫినెట్లీ మిమ్మల్ని తీసుకుంటా. డెఫినెట్లీ టైం. రియల్ క్యారెక్టర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. మేకింగ్ స్ట్రాంగ్గా ఉంది. కంటెంట్ని డైలాగ్ రూపంలో చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్స్ అలా. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు. ఏ బ్యూటిఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. క్రేజీ బ్రో. అంటే ఈ జానర్ ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకింగ్. మరి ఈ 8 నుంచి ఒక్కళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు. ఒక్కళ్ళు మాత్రమే ఆ 10 కోట్ల సినిమాకి డైరెక్టర్గా మారుతారు. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో మరి విజేతగా నిలిచేదెవరు? హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శివబాలాజీ. వెల్కమ్ టు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ షో ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. టాప్ 8 నుంచి టాప్ 1 డిసైడ్ అయ్యే మూమెంట్ ఇది. అన్ని ఎపిసోడ్స్ ఒక లెక్క, ఈ ఎపిసోడ్స్ ఇంకో లెక్క. ఎందుకంటే ఈ గ్రాండ్ ఫినాలే జరిగేది తిరుపతిలో, అది మోహన్ బాబు గారి యూనివర్సిటీలో. అది కూడా దాసరి ఆడిటోరియంలో. ఇండస్ట్రీ లెజెండ్ అయిన దాసరి నారాయణరావు గారు, ఆయన మెమరబుల్గా మోహన్ బాబు గారు ఈ ఆడిటోరియంని కట్టారు. ఇదే ఆడిటోరియంలో మోహన్ బాబు గారు బర్త్డే రోజున ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. హానెస్ట్గా చెప్పాలంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ ద షో. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. ఎనీ రియాలిటీ షో, ఎనీ గేమ్ షో, ఎనీ డాన్స్ షో, ఏ షోస్ అయినా అక్కడ షో రన్ అవ్వాలంటే ఒక మంచి యాంకర్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ గీత. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? తిరుపతిలో ఉన్నాము. తిరుపతి ఎన్నోసార్లు మీరు వచ్చి ఉండొచ్చు, దర్శనం చేసుకుంటూ చెల్లి ఉండొచ్చు. ఎంబీకి ఎప్పుడో వచ్చారా? లేదు, ఫస్ట్ టైం వస్తున్నాను నేనైతే. సో మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను కార్లోంచి అలా వస్తూ ఉంటేనే ఎంత హ్యూజ్, ఎంత బాగుంది కాలేజ్. అంటే జనరలీ కాలేజ్ ఎప్పుడైపోతుందా అని అనిపిస్తూ ఉంటుంది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది దాని వాల్యూ. ఎస్పెషల్లీ ఇంత మంచి ప్లేస్, ఇంత మంచి వాతావరణం అంటే కాలేజ్లోనే ఉండిపోదు, 4-5 సప్లీస్ ఉన్నా పర్లేదు అనిపిస్తుంది. మీకేం ప్రాబ్లం లేకపోతే ఫస్ట్ ఇయర్ జాయిన్ చేపిస్తాను. వద్దులేండి, అదంతా చదవద్దనే కదా ఇక్కడ వరకు వచ్చింది తప్పించుకొని. ఎంతో ట్రావెల్ అయ్యి ఎన్నో ఎపిసోడ్స్ దాటి లాస్ట్కి ఫినాలేకి వచ్చాము.
సో దీంట్లో ది వన్ ఇస్ గోయింగ్ టు బీ ద విన్నర్. కరెక్ట్. సో కొన్ని హార్డ్ ఫేజెస్ మనం చూడబోతున్నాము. ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ అ లైఫ్ అంటూ మీరు ఇంకా మీ బాధ్యతను తీసుకోండి. నేను వెళ్ళి అక్కడ నా సీట్లో కూర్చుంటాను, కొంచెం పర్మిషన్ ఇవ్వండి. ఓకే, సో మీ సీట్ మీకోసం వెయిట్ చేస్తుంది. మీ బాధ్యతలు అక్కడి నుంచి మీరు నిర్వర్తించండి, నాది ఇక్కడ నుంచి. Thank you, థ్యాంక్ thank యూ. సో ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో ఫినాలేలో ఉన్నాం మనం. ఇంతకీ ఫైనలిస్ట్ అయ్యేది ఎవరు తేలాలంటే జడ్జెస్ వేదిక మీదకి రావాలి. అండ్ ముందుగా నేను వేదిక మీదకి పిలిచేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ గారు. ఓకే ప్రవీణ్ జీ, వెల్కమ్ టు తిరుపతి, వెల్కమ్ టు మోహన్ బాబు గారు యూనివర్సిటీ, వెల్కమ్ టు ఫినాలే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ యూనివర్సిటీ అసలు ఇంత హ్యూజ్ యూనివర్సిటీ, అసలు అలా కళ్ళు చాలట్లేదు, అంత పెద్ద యూనివర్సిటీ. గుడ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్ హియర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్. అసలు ఏం తీశారు వీళ్ళు. నాకు ఈ పోస్టర్లు అన్నీ చూస్తుంటే ఏదో పెద్ద విధ్వంసమే చేసి ఇలా ఉన్నారు ఒక్కొక్కరు. మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నట్టుంది. ఇందులో ఒకరిని సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. మేము ఎవరిని సెట్ చేస్తామని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సినిమా ఏదైనా అయిందనుకో మా మీద వస్తుంది, మా జడ్జిల మీద వస్తుంది. సో ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ టు జడ్జ్. థ్యాంక్ యూ ప్రవీణ్ జీ, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ గైస్. వచ్చేసారు. మరి మన ముగ్గురు జడ్జెస్ లో ఇంకొక జడ్జిని మనం పిలిచేద్దామా? లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మాతాండ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయి, గదర్ అవార్డ్స్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ నో ఫస్ట్ అవార్డు ఎలా ఉంటుంది ఫీల్ అనేది. అండ్ చూసారా, గదర్ అవార్డు తీసుకుని వెంటనే ఒకటి టక్ ఒకటి అవుట్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఫైనలిస్ట్ ని మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్. మన ఇంకొక జడ్జ్ మరి ఇవాళ ఫైనలిస్ట్ ని అందించడానికి తిరుపతి వరకు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేసిన జడ్జ్ గోపీమోహన్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శివబాలాజీ గారు, తిరుపతికి మోహన్ బాబు గారికి గోపీమోహన్ గారికి కూడా ఒక సంబంధం ఉంది ఆయన కెరియర్ బిగినింగ్ లో. ఏంటండి ఆ సంబంధం? ఇది యమజాతకుడి సినిమా నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమా. ఇదే స్కూలు, ఇదే అంటే ఈ ప్రాంగణంలోనే ఎక్కువగా షూటింగ్ జరిగింది. 99 రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ 25 years. అప్పుడే కాకుండా తర్వాత మోహన్ బాబు గారితో డి టైంలోను, శ్రీ టైంలోను, తర్వాత దేనికైనా రెడీ టైంలోను అలా కంటిన్యూస్గా ఎవ్రీ ఇంటర్వ్యూల్ ట్రావెల్ అవుతా ఉన్నాం. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ లెగుస్తూ ఉండేది. అదే ఎక్స్పెక్ట్ చేశాను. ప్రతిసారి ఎవ్రీ ఇయర్కి ఒక బిల్డింగ్ రేజ్ అవుతుంది ఇక్కడ. నాకు గుర్తుంది 10 years బ్యాక్ మోహన్ బాబు గారు తిరుపతికి వచ్చానంటే, ఒకసారి మా క్యాంపస్కి రావయ్యా, చూడు అసలు ఎంత బ్యూటిఫుల్గా నువ్వు ఎప్పుడో చూసుంటావు అని చెప్పి ఆయన దగ్గరుండి మొత్తం క్యాంపస్ అంతా చూపించారు. నిజంగా అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడ నుంచి. అండ్ ఇవాళ ఒక మంచి డైరెక్టర్ కూడా రాబోతున్నారు అన్నమాట ఈ ప్లేస్ నుంచి. తన కెరియర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ గోపి గారు, ఆ జర్నీలో మీరు కూడా పార్ట్ అవుతున్నారు. ఆల్ ది బెస్ట్ ది కాంటెస్ట్ అండి. థ్యాంక్ యూ గోపి గారు. సో శివబాలాజీ గారు, ఏంటి మరి ఫినాలేకి వచ్చేసాం, ఇంకా సేపట్లో ఫైనలిస్ట్ ఎవరు అనేది కూడా తేలుతుంది. కానీ ప్రతి ఎపిసోడ్లో మీరు ఏదో ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో ఆ సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ కావాలా? మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను?
విన్నర్కి 10 కోట్లు. ఆ 10 కోట్లు ఇది డబ్బు కాదు, ఈ కోటు. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సర్ప్రైజ్ ఇమ్మన్నాను, షాక్ ఇమ్మనలేదు. సో ఊరికే అంటే వీళ్ళు బేసిక్గా ఆల్మోస్ట్ ఈ షూటింగ్లో చాలా స్ట్రెస్. అంటే ఎంత రేంజ్కి వెళ్ళారంటే, ఒక హై బడ్జెట్ మూవీస్ ఎలా తీస్తామో, రోప్ షాట్లు, పెద్ద క్రెయిన్స్, వీలే దూకేటాలు, వీళ్ళంతా చాలా రిస్క్లు తీసుకున్నారు. సో కొంచెం రిలాక్స్ చేద్దాం అనుకున్నాను నేను, అంతే తప్ప ఇంకేం లేదు. బేసిక్ ఏంటంటే ఎనీ రియాలిటీ షోస్లో ఫస్ట్ వచ్చేసి విన్నర్ది ఒక ట్రాఫీ తోటి స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. సో మనది ఇప్పుడు దాకా మనం చెప్పనే లేదు. సో అదే సర్ప్రైజ్. షో స్టార్ట్ అవ్వకముందు లెట్స్ రివీల్ ద ట్రాఫీ. సో మరి మీరు దానికోసం ఇక్కడికి రావాలిగా. ఐ రిక్వెస్ట్ గోపిమోహన్ గారిని, ప్రవీణ్ గారిని అండ్ సాయిమాతాన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫైనలిస్ట్ ఆ 10 CR బడ్జెట్ సినిమాని డైరెక్ట్ చేసి డైరెక్టర్ ఏం అందుకోబోతున్నారు, ఆ ట్రోఫీ ఎలా ఉండబోతుంది అనేది అన్వీల్ చేయాల్సిందిగా కోరుకున్నాం శివబాలాజీ గారిని అలాంగ్ విత్ జడ్జెస్ని. రెడీ? 5, 3, 1. ఫైనలిస్ట్ అందుకోబోయే ట్రోఫీ ఇదే అన్నమాట, క్లాప్ బోర్డ్. ఒక డైరెక్టర్కి ఇంతకంటే మంచి ట్రోఫీ ఏముంటుంది చెప్పండి. మొదలయ్యేది జర్నీ డైరెక్టర్కి ఇక్కడ నుంచే. సరే, ఓకే, ఇక్కడ వచ్చిన ఒకటి అడగాలనిపిస్తుంది. మీరు జనరల్గా మీ సెట్లో మీరు ఎలా యాక్షన్ చెప్తారు అంటే విత్ ద ప్రాసెస్? ఓకే, గోయింగ్ ఫర్ టేక్. రెడీ యాక్టర్స్? అరే లైట్ అది చూసారా, అంత బాగానే ఉంది కదా అక్కడ, అంత సెట్ అంతా, సౌండ్ డిపార్ట్మెంట్ అంతా బాగానే ఉంది కదా. రెడీ సార్. అక్కడ జరగండి అబ్బా, సెట్ లో అక్కడ ఫాస్ట్ గా. ఓకే సార్, రెడీ సార్. ఓకే గోయింగ్ ఫర్ టేక్. ఓకే మ్యామ్ రెడీయా? ఓకే రెడీ సార్. ఓకే గోయింగ్ ఫర్ టేక్. సౌండ్ రోలింగ్, కెమెరా రోలింగ్, యాక్షన్. అమ్మో, యాక్షన్ కట్టికి ముందు ఒక సినిమా ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు. ఆయన అరుస్తుంటే ఇక్కడ ఆర్టిస్ట్ ఫస్ట్ భయపడతాడు, డైలాగ్ మర్చిపోతారు. గోపిమోహన్ గారు ఇవాళ వరకు డైరెక్ట్ చేయలేదు. సో మీరు అసలు యాక్షన్ కట్ చెప్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నాను నేను, రైటర్ సైడ్ నుంచి డైరెక్టర్గా. మరి యాక్షన్ కట్ కంటేనంటే క్లాప్ బోర్డ్తో నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. మన మోహన్ బాబు గారి ఫస్ట్ సినిమాకి క్లాప్ కొట్టడం వస్తే వాళ్ళు ఇంకో నెక్స్ట్ లెవెల్ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినట్టు అనమాట. సో ఫస్ట్ సినిమా కాబట్టి నాకు కొట్టే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత కృష్ణ గారు, మహేష్ బాబు చేసిన వంశీ సినిమాకి పనిచేశాను. ఆ సినిమాకి కూడా ఎవరో కొట్టేవాళ్ళు ఉన్నారు, క్లాప్ కొట్టేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు కరెక్ట్గా క్లాప్ కొట్టే అతను ఆ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు, బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్తే, సరే గబుక్కుని ఎవరో ఒకరు తీసుకున్నాయి అని హడావిడి చేస్తే ఫస్ట్ క్లాప్ ఆయన మీద కొట్టాల్సి వచ్చింది. అది నా మెమరబుల్ మూమెంట్. అవర్ యంగ్ డైరెక్టర్ ఎంతోమంది హార్ట్స్ని, ఎంతోమందిని ఎలా లవ్ చేయాలి ఎంత నేర్పించిన ఆయన ఇప్పుడు. అయ్యో, మా మమ్మీ చూస్తారండి. సో సెట్లో ఫస్ట్ టైం వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉండింది? నాకు ఏమైందంటే ముందు రోజు మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ అతను కూడా డైరెక్టర్ కదా, కాల్ చేశాడు. నేను ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అన్నీ ఒకసారి చెప్పేసాను, అన్నీ నేనే చెప్పాను. అలా కాదు అంటే నాకు భయం వేస్తుంది, ఎన్ని చెప్పాలంటే ఫస్ట్ నువ్వు రెడీ అనాలి. రెడీ అంటే రెడీ సార్ అంటారు, ఆర్డర్ అంటారు, ఫస్ట్ ఆర్డర్ అంటే రెడీ అనాలి. రెడీ అన్న తర్వాత అతను రెడీ సార్ అంటాడు, అతను రోలింగ్ అంటాడు, అప్పుడు నువ్వు యాక్షన్ చెప్పాలి. ఇది ఎంత వద్దు అన్నీ నేను చెప్పేస్తాను అన్నాను, రాసుకొని వెళ్ళాను నేను ఫస్ట్ ఏమనాలి. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా ఉండేవాళ్ళంటే ఆర్డర్ అంటారు కదా, మనం ఏం వినిపించుకోమని చూసుకుంటుంటాం కదా, కాలు తన్నేవాళ్ళు, కిందకు చెప్పు అనేవాళ్ళు. అరే మీరు చెప్పండి రా అంటే అలా చెప్పకూడదు, నువ్వే చెప్పాలి అనేవాళ్ళు. సో ఫస్ట్ది కొంచెం దగ్గరుండి చెప్పించి వెళ్ళాడు ఆదిత్య. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయారు. సో ఇప్పుడు దిస్ ఇస్ యువర్ సెట్. ఆర్టిస్ట్ రెడీగా ఉన్నాను, కెమెరామ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటే ఒకలాగా ఉంటుంది, ప్రొడ్యూసర్ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. ప్రొడ్యూసర్ ఉంటే ఇంకా ఏం పని ఉన్నా లేకపోయినా రెడీ అలా అరుస్తూనే ఉండాలి, అప్పుడు పని చేస్తున్నాం అనుకుంటారు. డైరెక్టర్ సార్, ఆర్డర్. రెడీ ఆర్టిస్ట్ రెడీ సార్. ఓకే రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. ఏం మాట్లాడుతున్నారా?
ఓకే, సో అందరూ యాక్షన్ కట్ ఆ మెమరీస్ అన్ని మళ్ళీ తలుచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో తన యూనిక్నెస్తో తన టాలెంట్తో టాప్ 8లోకి మన అందరి ముందుకి వస్తున్న కంటెస్టెంట్ షాబాజ్. సో మరి షాబాజ్ జర్నీ ఎలా ఉంది అనేది వీ హ్యావ్ ఏవి. సో ఫస్ట్ ఏవి చూసేద్దాం, దాని తర్వాత షాబాజ్ని కలుద్దాం. రాయలసీమ నుంచి వచ్చిన ఒక రా అండ్ రూటెడ్ స్టోరీ టెల్లర్ షాబాజ్. లోకల్ సాయిల్లో పుట్టిన ఫ్లేవర్ గ్లోబల్ ఎక్స్పోజర్ తో మిక్స్ అయితే ఎలా ఉంటుందో అది షాబాజ్ జర్నీలో క్లియర్ గా కనిపిస్తుంది. బుడాపెస్ట్ హంగరీలో ఫిల్మ్ కోర్స్ చేసి ఇంటర్నేషనల్ సినిమా లాంగ్వేజ్ అర్థం చేసుకుని తన విజన్ ని షార్ప్ గా మౌల్డ్ చేసుకున్నాడు. ఏవా స్టేజ్ మీదకొచ్చినప్పుడు హసన్ అనే షార్ట్ ఫిల్మ్ తో జడ్జెస్ కి స్ట్రైట్ గా కనెక్ట్ అయ్యాడు. ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ టైం జడ్జెస్ స్టేజ్ మీదకొచ్చి డైరెక్ట్ గా క్లాప్ బోర్డు ఇచ్చారు. మన తెలుగుడు అయి ఉండి ఒక ఇలాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇలాంటి ప్లాట్ఫామ్ చేయడం చాలా గ్రేట్. చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళు తీసిన క్రాఫ్ట్స్ లాగా ఉంది. అంతే షాబాష్ షబాష్. దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ కాంటెస్ట్ లో తన అరైవల్ అనౌన్స్ చేసింది. లవ్ థీమ్ లో వీఆర్ నెవరర్స్ అనే డేరింగ్ అటెంప్ట్ తో వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ప్యూర్ విజువల్ అండ్ ఎమోషన్స్ తో నడిపించిన ఆ ఫిల్మ్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇనిషియల్ గా జడ్జెస్ హోల్డ్ లో పెట్టిన బాగుంది, డెఫినెట్లీ చాలా బాగుంది. వి అప్రిషియేట్ ద వర్క్, బట్ కొద్దిగా హోల్డ్లో పెడదాం అనుకుంటున్నాను. ఆ ఫిల్మ్ గురించి మళ్ళీ అందరూ డిస్కస్ చేసి ఫైనల్ గా యునానిమస్ డెసిషన్ తో గోల్డెన్ క్లాప్ బోర్డ్ ఇచ్చారు. షాబాస్. షాబాజ్. రిస్క్ తీసుకునే క్లారిటీ, సైలెంట్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్టైల్ షాబాజ్ ని డిఫరెంట్ లీగ్ లో నిలబెట్టాయి. ఇప్పుడు ఫినాలే స్టేజ్ లో రాయలసీమ నుంచి వచ్చిన ఈ గ్లోబల్ ఫిల్మ్ మేకర్ ఇంకొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ టు షాబాజ్ ఫర్ ది ఫినాలే. మా అందరి ముందుకి ఏం తీసుకొని రాబోతున్నారు షాబాజ్? నా ఫిల్మ్ పేరు ద మ్యూల్, తెలుగులో దాన్ని కంచరగాడద అంటారు. సో ఇట్ డజంట్ సౌండ్ గుడ్. ద మ్యూల్. మ్యూల్. ఓకే, షో. ఓకే, ఇప్పుడు ప్లే చేసేద్దాము. ఇంకొంచెం టైం కావాలన్నా, సెట్ అవగానే ఇచ్చేస్తా. రేపు 11 గంటలకల్లా నువ్వు కార్ తీసుకుని ఆఫీస్ దగ్గరికి రావాలి, లేకపోతే మేమే ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చే రవి, కార్ పోతే పోయింది. మీనా నాకు డ్రైవింగ్ తప్పు ఇంకేం రాదు. అయినా జైలుకి వెళ్ళి వచ్చేవాడికి ఎవడైనా పనిస్తాడా? మీ అన్న ఇచ్చాడనుకో, మీ అన్న ఇచ్చే జడ్జిమెంట్ లుక్స్ నా వల్ల కాదు. డిసైడ్ అయ్యావా లేదా? మీనా చిన్నిల గురించి ఆలోచించి ఒకసారి. మనం బతికిన బతుకులు వాళ్ళకొద్దు. ఎంత ఇస్తారు? బ్యాగ్ ఓపెన్ చేశాక క్లారిటీ వచ్చిందనుకుంటా. 10 కోట్లు, మినిమం 12 ఏళ్ల జైలు. You have 28 minutes, Ravi. Be quick and be very careful. ఎలా అనిపించింది జడ్జెస్? బాగుందండి. ఒక కార్లోనే వేరే క్యారెక్టర్స్ ఎవరు లేకుండా చేయడం అనేది చాలా మంచి థాట్. టేకింగ్ కూడా చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఎండ్ వరకు. ఇంప్రెసివ్గా ఉంది. రైట్. సో ప్రవీణ్ గారు? ఇంటెన్స్గా ఉంది. ద డ్రామా యాక్టర్ కూడా చాలా He's very good. నాకేంటంటే లైక్ వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో కానీ ఆ పేసింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. నాకు ఈ ఫిల్మ్లో కూడా మ్యూజిక్ చాలా డామినేట్ చేసింది విజువల్ని. దానివల్ల నేను చూడగలుగుతున్నా. సపోజ్ ఆ మ్యూజిక్కి అంత లేదనుకో, నువ్వు క్లైమాక్స్ కూడా బీట్తో నువ్వు ఎంగేజ్ చేయగలిగావు. బట్ షార్ట్ మేకింగ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. అంటే ఐ ఫీల్ మ్యూజిక్ డామినేట్ చేసింది. లాస్ట్ టైం మ్యూజికే లేదు, ఈసారి మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసింది. I think mixing some technical fault, but yeah, sir. Yeah. అది ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. డెఫినెట్లీ. లేదు sir, I told him clearly like music అనేది blend అవ్వాలి. It doesn't have to be highlighted. But I think it's a mistake.
ఈ టైంలో ఇది మిస్టేక్ అది మిస్టేక్ అంటే వన్స్ రిలీజ్ అయ్యాక యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ అంతే. మీ సినిమా ఓకే, నా సినిమా నాకు నచ్చేస్తుంది, నాకంటూ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు అని అనుకుంటే ఎక్కువ గ్రో అవ్వడం కష్టం. బేసికల్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ టు మేక్ ఏ రియల్లీ కమర్షియల్ సినిమా. అదొకటి అనిపిస్తుంది. మెయిన్గా కలర్ ప్యాలెట్ చాలా బాగుంది, టెక్నికలీ చాలా సౌండ్ ఉంది, అండ్ ఆల్సో యువర్ రైటింగ్, మెయిన్లీ యువర్ రైటింగ్. ద ఫస్ట్ షాట్ వేర్ చిన్ని అమ్మ నాన్న, అది ఇట్ వాస్ వెరీ లైక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొత్తం ఫ్యామిలీ బ్యాగేజ్, అతని ఎమోషనల్ ఇదంతా ఒక డ్రాయింగ్తో చూపించారు, విచ్ ఇస్ లైక్ చాలా బాగా వర్క్ అయింది. అతను దొరకద్దు అని రూట్ అవటానికి ద ఫస్ట్ 2 minutes. ఎగ్జాక్ట్లీ. యా, సో ఇట్ వాస్ వెరీ ఎంగేజింగ్. నాకు చాలా నచ్చింది మీ రైటింగ్. యా, థ్యాంక్ యూ. రైట్, శివబాలాజీ గారు, వాట్ డు యు సే? షబాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జర్నీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫర్ యూ. కమింగ్ టు ది యువర్ షార్ట్ ఫిలిం, ఐ ఆల్వేస్ టెల్ యూ కదా, నేను యూ హ్యావ్ సమ్ సిగ్నేచర్ ఆన్ యువర్ మేకింగ్ అనేది. అది మిస్ అవుతుంది షబాజ్, బికాస్ యువర్ ప్రీవియస్ మూవీస్ ఐ యూస్ టు టెల్ దట్ నీకు నేను ఒక సిగ్నేచర్ నువ్వు చూపిస్తావు మూవీలోని, దీంట్లో ఇది నీది కాదనిపిస్తుంది నాకు. ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను నీ దగ్గర. షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఇవాళ మనం క్లాప్ బోర్డ్ ఇలా ఇవ్వడానికి లేదు, సో స్కోర్ మాత్రమే ఇస్తారు. మీ స్కోర్స్ మీరు వేసేస్తే సరిపోతుంది. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు సుదీప్ కటారి ఫర్ అభిరావం. సో ఫస్ట్ తన జర్నీ చూసేద్దాం, దాని తర్వాత షార్ట్ ఫిలిం చూద్దాం. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో సైలెంట్ గా స్టార్ట్ అయి స్ట్రాంగ్ గా రైజ్ అయిన ఒక నేమ్ సుదీప్ కటారి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తూ మంత్లీ సాలరీ నుంచి కొంచెం సేవ్ చేసి ఆ సేవింగ్స్ తో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన గ్రౌండెడ్ ఫిల్మ్ మేకర్. కంటెంట్ మీద క్లారిటీ ఉంది, పజిల్ మీద కంట్రోల్ ఉంది. స్లోగా కానీ సాలిడ్ గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. కాంటెస్ట్ కి తన ఫస్ట్ ఎంట్రీ నారింజ మిఠాయి. కాన్సెప్ట్ డిఫరెంట్, మేకింగ్ నీట్, బట్ జడ్జెస్ ఇమీడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, హోల్డ్ లో పెట్టారు. అక్కడే గేమ్ ఓవర్ అనుకున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా సెకండ్ ఛాన్స్ దొరికింది. మెయిన్ ఫిలిం మేకింగ్కి నెరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఒక థీమ్, యూనివర్సల్ థీమ్ లవ్, విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు అనుకున్న కాన్సెప్ట్ చెప్పండి. అండ్ దిస్ టైమ్ సుదీప్ డిడెంట్ మిస్డ్ హిస్ ఛాన్స్. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. జడ్జెస్ ని కన్విన్స్ చేసి క్లాప్ బోర్డ్ కొట్టి కాంటెస్ట్ లో ఎంట్రీ ఇచ్చాడు. సుదీప్ ఈస్ ద విన్నర్. లవ్ థీమ్ రౌండ్ లో ది లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తో ఎంట్రీ. ఎమోషన్, ట్రీట్మెంట్, వైబ్ అన్నీ ట్రై చేశాడు, కానీ జర్నీ మళ్లీ స్మూత్ కాలేదు. ఇంకోసారి హోల్డ్. టాప్ 6 అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద తన పేరు లేదు. ప్రెజర్ పీక్స్ లో ఉన్న సిచ్యువేషన్. లాస్ట్ మూమెంట్ లో ట్విస్ట్ వచ్చింది. టాప్ స్లాట్ ని గ్రాబ్ చేసి గేమ్ లో నిలిచాడు. సుదీప్ కటారి. ఇప్పుడు ఆల్ దోస్ హోల్డ్స్, డిలేస్, టెన్షన్ అన్నీ క్రాస్ చేసి ఫినాలే స్టేజ్ కి ఎంట్రీ అయిపోయాడు సుదీప్ కటారి. ఫ్రమ్ సేవింగ్ స్మాల్ అమౌంట్స్ టు స్టాండింగ్ ఆన్ ది బిగ్ స్టేజ్, ఇది క్లీన్ గా బిల్డ్ చేసిన జర్నీ. ఆల్ ది బెస్ట్ టు సుదీప్ కటారి ఫర్ ది ఫినాలే. హాయ్ సుదీప్. స్టాండ్ బైలు హోల్డ్ లేవు ఇప్పుడు. అయితే ఓకే, ఇప్పుడు అభిరామం చూసేద్దాం మనం. సో ప్లే ద అభిరామం. సార్, హీరో లాస్ట్లో ఎమోషనల్గా అలా తిరుగుతాడు సార్. ఒక చిన్న స్మైల్. ఏమైంది మన స్టోరీ? రిజెక్ట్ అయింది. మళ్ళీనా? మొన్న మధ్య యానిమల్ సినిమా వచ్చింది కదా, అది చూసి యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి నాన్న, సినిమా అంటే ఇలా తీయాలి నాన్న అని ఎంత పట్టుదలగా అన్నాడు. సండే కూడా మీ అబ్బాయికి మరి వర్క్ ఉంటుందంటే 3 సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మీకు అభ్యంతరం లేకపోతే నాన్న అని మీరు పిలవడం కాదు, నేను మిమ్మల్ని పిలవచ్చా?
సో జడ్జెస్ ఎలా అనిపించింది మీకు? దీని టైటిల్ నుంచే ప్రాబ్లం నాకు. అభిరామం, అబ్బాయి పేరు అభి, రామం ఎవరు? అంకుల్. వెరీ ఆబ్వియస్ కదా బ్రో అది. ఏ న్యూ బిగినింగ్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం వీళ్ళు ఒక టైటిల్ పెట్టి కింద న్యూ బిగినింగ్. సారీ బ్రో, నాకు నచ్చలేదు బ్రో. దిస్ ఇస్ వెరీ మొనాటనస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఏ ఎమోషన్ నాకు వర్కౌట్ కాలేదు. గోపి సార్, మెలో డ్రామాని కొత్త పాయింట్లో చెప్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ లాంటి డైరెక్టర్స్ అలాంటి కొత్త పాయింట్లు పట్టుకుని ఎమోషన్స్ని అలా డీల్ చేస్తారు. సో ఇదైతే మన కాంపిటీషన్ స్థాయి రేంజ్లో అయితే ఉన్నట్టుగా అనిపించలేదు నాకు. ప్రవీణ్ గారు? బాగాలేదు అంటే అసలు అంటే ఐ మీన్ ఫస్ట్లీ సినిమా వాళ్ళు సినిమా టాపిక్ ఎంచుకోకూడదు. సినిమాలో సినిమా పెట్టేస్తే మనకి ఏదో ఎక్కేస్తుంది అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అసలు వర్కౌట్ అవ్వదు. ఆ ఎమోషనే కనెక్ట్ అవ్వం. యాజ్ ఎ వ్యూవర్ ఆల్సో ఎవరు కనెక్ట్ అవ్వరు ఆ ఎమోషన్స్కి. కమర్షియల్ సినిమాస్ ఎన్నిసార్లు చూసాం. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏజెస్ నుంచి ఆ కాన్సెప్ట్ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ ఏజెస్లో ఎవడో డైరెక్టర్ ఉంటాడు, వాడు అక్కడికి వెళ్తాడు, సార్ కమర్షియల్ సినిమా కావాలి. ఎన్నిసార్లు చూసాం. చాలా చూసి వెనక్కి వచ్చింది. అండ్ మేకింగ్ కూడా యాక్టర్స్ వెరీ పూర్. నాకు ఎవరు యాక్టింగ్ నచ్చలేదు. అంత ఆర్టిఫిషియల్గా మెలో డ్రామాగా ఆ మ్యూజిక్ కానీ ఇది కానీ ఒక సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. సినిమా కనిపించట్లేదు నాకు అసలు. నువ్వే చూసుకో, నీ షార్ట్ ఫిల్మ్ నువ్వే చూసుకో. చాలా బ్లాండ్గా లేదా నీకు? ఆ లైటింగ్ బ్లాండ్గా ఉంది, ఆ కెమెరా వర్క్ బాగాలేదు, యాక్టర్స్ బాగాలేదు, ఆ మెలో డ్రామా బాగాలేదు. ఈ న్యూ ఏజ్ మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎక్కడో సీరియల్ యాక్టింగ్లు చూపిస్తే హౌ కుడ్ యూ థింక్ వీల్ కన్విన్స్? కథ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, సినిమాటోగ్రఫీ బాగాలేదు, టేకింగ్ బాగాలేదు. ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. టు బి ఫ్రాంక్, ఐఎమ్ వెరీ ఫ్రాంక్ ఆన్ ఇట్. ఇప్పుడు నా ఫిల్మ్ నేను జడ్జ్ చేసుకుని ఎలాగే జడ్జ్ చేస్తా. ఓకే, నీకు వర్క్ లేకపోయినా పర్లే, చూసే వర్క్ చాలా సాలిడ్గా ఉండాలి, ఈవెన్ 1 minute అయినా. సో చెప్తున్నా ఫ్రాంక్గా నీ ఫ్యూచర్ కోసం అంతే. శివబాలాజీ గారు? నీ డైరెక్టర్ కంటే నీ యాక్టింగ్ స్కిల్స్ కొంచెం నచ్చింది నాకు. థ్యాంక్ యూ. అక్కడ వచ్చిన వెంటనే నువ్వు డైరెక్ట్గా కొట్టేటట్టే వచ్చావు, అర్థమైపోతుంది బాడీ లాంగ్వేజ్. నానా 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 మనోడు వచ్చేసాడు, నా కొడుకు వచ్చేసాడు. మీరా, నా కొడుకు వచ్చేసాడు. మీరా, నా కొడుకు వచ్చేసాడు. నేను నీ కొడుకుని కాదయ్యా. అక్కడ గెస్ట్ చేయకూడదు కదా నేను. నువ్వు కన్విన్స్ చేయడానికి వచ్చి అక్కడి నుంచి నువ్వు టేక్ ఆఫ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఆ ఏడుపు సీన్ అయితే స్పాట్లోనంటే తిట్టేసినవాడిని నేనైతే. డబ్బు తక్కువ ఇచ్చినట్టు ఏడ్చేడుతాను. ఓకే, శాలరీ మన రెమ్యురేషన్ తక్కువ ఇచ్చారు, ఏం చేయను, ఇంతవరకు చాలే అన్నట్టు ఉండింది అది. అన్నీ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఏడాలంటాడు. ఫినాలే ఇది ఏంటి జోకా? మీరు కూర్చోండి వెళ్ళి. యా, ఎనీ హోట్ డిసప్పాయింట్ చేసిందని అర్థమవుతూనే ఉంది. బట్ స్కోర్స్ ఎలా ఉన్నాయి ఫైనల్గా రివీల్ చేస్తారు. థ్యాంక్ యూ. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు గౌతమ్ రెడ్డి. మరి తన జర్నీ ఎలా ఉండింది ఫస్ట్ ఆ ఏవి చూసేద్దాం. సినిమా అంటే మనందరికీ ఎంటర్టైన్మెంట్, కానీ గౌతమ్కి మాత్రం అది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ని జస్ట్ డ్రీమ్ లాగా కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నాడు గౌతమ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ టైం దొరికిన ప్రతిసారి తన స్టోరీస్ రాసుకుంటూ స్టెప్ బై స్టెప్ గా తన కళని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. తన లైఫ్ లో జరిగిన నిజమైన అనుభవాల నుండి పుట్టిన సైలెంట్ కన్ఫెషన్ అనే షార్ట్ ఫిల్మ్ ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి సబ్మిట్ చేశాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే తన స్టోరీతో జడ్జెస్ హార్ట్స్ ని టచ్ చేసి, షార్ట్స్ అన్ని బాగున్నాయి, లైటింగ్ ప్యాటర్న్ అంతా బాగుంది. యా, బ్యూటిఫుల్ మేకింగ్, స్టైల్ కానీ ఇది కానీ. అంటే లొకేషన్ చిన్న లిమిటెడ్ లొకేషన్లో యూ కుడ్ క్రియేట్ ద డ్రామా బేసికలీ. దట్ ఈస్ వాట్ డైరెక్టర్స్ నీడ్. థ్యాంక్ యూ సార్. అందరినీ డీప్ గా కనెక్ట్ చేసి క్లాప్ బోర్డ్ ని గెలిచాడు. అది జస్ట్ ఒక విన్ కాదు, అది ఒక స్టేట్మెంట్. ఆ కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ రౌండ్ లవ్ థీమ్ లో టిన్ టెలిఫోన్ తో వచ్చాడు. మనందరినీ డైరెక్ట్ గా చైల్డ్హుడ్ మెమోరీస్ లోకి తీసుకెళ్లాడు. ఆ పర్ఫార్మెన్స్ తో టెన్షన్ లేకుండా, డౌట్ లేకుండా ఆన్ ది స్పాట్ లో గోల్డెన్ క్లాప్ బోర్డ్ ని గెలిచాడు. బ్యాచ్ సార్ ఇస్తారు. గోల్డ్ ఎంతసేపు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు. ఇప్పుడు
జర్నీ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. టాప్ 8 నుంచి టాప్ 1 వరకు ఒక్క స్టెప్ డిస్టెన్స్ లో తన డ్రీమ్ ఉంది. ఇది జస్ట్ ఒక కాంపిటీషన్ కాదు, లైఫ్ చేంజింగ్ జర్నీ. ఇప్పుడు క్వశ్చన్ ఒకటే, గౌతమ్ తన డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకుంటాడా? లెట్స్ వెల్కమ్ గౌతమ్. గౌతమ్ ఏది ఒకసారి కాలర్ ఎత్తి మరి వచ్చారు. సరదాగా చేయమంటే చేశాను కానీ ఇలా కట్ల వేసేసారా నాకు తెలియదండి అది. సో లేదు, మీరు అలా కాలర్ ఎత్తేలాంటి కంటెంట్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు. సో ఫినాలేలో ఏంటి, దేంతో వస్తున్నారు ఇప్పుడు మీరు? యాన్ అని ఒక సైఫై థ్రిల్లర్తో వస్తున్నాను. ఓకే, రెడీనా జడ్జెస్? చూసేద్దామా? ఆన్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని తెలుసు కానీ ఇలా లైఫే వేస్ట్ అవుతుందని ఇప్పుడే అర్థమైంది. చాలా క్రియేటివ్గా ఉంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, మరి ప్రెడిక్టబుల్గా లేదు. థీమ్ ఎత్తుకున్న థీమ్ కొత్తగా ఉంది. పర్టికులర్ నాకు ఆ డ్యాన్స్ బిట్ బాగా నచ్చింది. కలర్ స్కీమ్స్ చాలా బాగున్నాయి. థీమ్ మరీ సింపుల్గా ఉందా అని కొంచెం అనిపించింది. బట్ చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేసావు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మిగతా జడ్జెస్ కూడా చెప్పినారు. ప్రవీణ్ గారు, నాకు చాలా ఎంగేజింగ్గా, అంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్స్ సో లాగింగ్ ఫర్ మీ. ఏంటి ఏమవుతుంది, ఓకేలే డ్యాన్స్ చేస్తున్నాడు. ఐ డెంట్ ఫీల్ కనెక్టెడ్ టు దిట్. ఓకే, కొత్తగా ఉంది. కొన్నిసార్లు కొత్తగా ఉంటే బాగుండక్కర్లే. నాకు అది బాగా అనిపించలేదు బేసికల్లీ. రైట్, సాయి మార్తన్ గారు మీరేమంటారు? ఎండింగ్లో ప్యూన్కి తెలుసా ఇలాంటిది అవుతుందని. సో ఎలా అన్నాడు, ఆవలిస్తే నిద్ర వస్తుంది, ఆవలిస్తే టైం వేస్ట్ అవుతుందని తెలుసు కానీ ఇలా లైఫ్ అయిపోతుందని ఇప్పుడే అర్థమైందని. అది ప్యూన్కి ఎలా తెలుసు? నాకు అర్థం కాలేదు. అంటే జస్ట్ ఆన్ ఫనీ నోట్ నేను క్లోజ్ చేశాను సార్ దాన్ని. ఓకే. సో అతను లాస్ట్కి ఎందుకు ముక్కు నుంచి బ్లడ్ వచ్చింది? అంటే ఆల్రెడీ టైం ల్యాప్స్ అయిపోయి హిస్ బాడీ ఈజ్ ఏజింగ్ ర్యాపిడ్లీ. ఓకే. సో ఆ ర్యాపిడ్నెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి బ్లడ్ అదంతా పెట్టాను. అతను డ్యాన్స్ వేసేంత వరకు, ముస్లోడ్ అయ్యేంత వరకు బాగుంది, కాన్ఫ్లిక్ట్ ఎండింగ్ అంతా బాగుంది, బట్ ఫుల్ఫిల్లింగ్ లేదు. యాక్చువల్లీ ఇది అనుకున్నప్పుడు కూడా ఒక డైలాగ్ లేకుండా మనం దీన్ని పుల్ ఆఫ్ చేయగలుగుతామా అనేది కూడా టార్గెట్ కింద పెట్టుకొని ఛాలెంజ్ కింద చేసాం ఇది. యాక్చువల్లీ అది నిజంగా డైలాగ్ లేకుండా చెప్పడం అనేది చాలా బాగా చేశారు అసలు. అది బాగుంది. ఎండింగ్ అందరూ జడ్జెస్ ఫీల్ అయింది చిన్న అదే ఇంపార్టెంట్. ఎప్పుడు ఎండింగ్ రాసుకుని భాగ్యరాజు గారు చెప్తూ ఉంటారు, ఎండింగ్ ఫిక్స్ అయిన తర్వాతే మిగతా కథ రాసుకోవాలని. ఓకే, అంటే మీరు రాసుకున్నారు కానీ అది సాటిస్ఫైడ్ ఎండింగ్ కాదు, అది ఒక అన్సాటిస్ఫైడ్గా ఉంది. శివబాలాజీ గారు ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఫిల్మ్ చూస్తుండగా ఎన్నిసార్లు యాన్ చేశానో నాకే తెలీదు. యానింగ్ కంటేజియస్ అంటారు కదా, అక్కడ యాన్ చేసేటప్పుడు అంతా నేను ఇక్కడ యాన్ చేస్తుంటాను. బట్ మేకింగ్ సైడ్ వస్తే కలర్ ప్యాలెట్ కానీ లేకపోతే తీసుకున్న థీమ్ అంతా ఓకే, కానీ లాస్ట్ డైలాగు అది రోల్ అయ్యేసరికి అర్థం కాలే, క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఈ గ్యాప్ నువ్వు ఇచ్చేయడం వల్ల మాదకి డిఫరెంట్ థాట్స్ వచ్చేసాయి. ఓకే, దట్ ఈస్ యువర్ మేజర్ మిస్టేక్. నువ్వు ఏది ప్రాపర్గా ఒక వర్డ్లో కన్వే చేయాలనుకున్నావో దాన్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోయావు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూసావా? లేదు సార్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అవుట్ చేశాడు బేసికల్లీ. తను విజువలైజ్ చేసుకొని ఒక చిన్న పిల్లోడిలాగా, లైక్ చాలా క్రేజీ ఉంటుంది ఫిల్మ్ బేసికల్లీ. అంటే ఇలాంటి క్రేజీ ఐడియాస్తో హౌ హీ బిగెన్ హిస్ జర్నీ బేసికల్లీ క్రిస్టఫర్ నాలన్ది. దాని తర్వాత ఇలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు.
అంటే ఉన్న రిసోర్సెస్తో చేసావు, బట్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ ఇంకా న్యూనెస్ ఉండొచ్చు అనిపించింది అంతే. కానీ మీరు క్రిస్టోఫర్ నోలన్తో పోల్చారు కాబట్టి ఐఎమ్ మోర్ దెన్ సాటిస్ఫైడ్ సార్. ఇది తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ. జడ్జెస్ మీ స్కోర్స్ వేసేదండి గౌతమ్కి. గౌతమ్ మీరు వెళ్ళి కూర్చోండి. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు ప్రవీణ్ నాయక్. మరి తన జర్నీ చూసేద్దామా? ప్లే ద జర్నీ. నల్గొండ నుంచి వచ్చిన ఒక సింపుల్ బాయ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో పాటు తన ఓన్ పాత్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన స్టోరీ టెల్లర్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన ఫాదర్ హోటల్లో వర్క్ చేస్తూ బిజీ లైఫ్ నడుస్తుంది. కానీ ఆ రష్ మధ్యలో కూడా తన మైండ్ లో స్టోరీస్ మాత్రం ఎప్పుడూ ఆగవు. ఫ్రీ టైం దొరికితే పెన్ అండ్ పేపర్ తో తన థాట్స్ ని సీన్స్ గా మార్చి షార్ట్ ఫిల్మ్స్ గా లైఫ్ లోకి తీసుకొస్తాడు. ప్రవీణ్ స్టైల్ అంటే హెవీ ఎమోషన్స్ కాదు, హార్ట్ కి టచ్ అయ్యే ఫీల్ గుడ్ మూమెంట్స్. చిన్న చిన్న సిచ్యువేషన్స్ లో కూడా మంచి ఫీలింగ్ క్రియేట్ చేయడం. అలా తన అమూల్య స్టేషనరీ షార్ట్ ఫిల్మ్ తో జడ్జెస్ ని ఇంప్రెస్ చేసి ప్రవీణ్ ఆల్రెడీ సినిమా తీసేసినట్టున్నావు కదా నువ్వు. నాకు సినిమా సో అది ఇంకో అరగంట ఇంకో గుంటు పెట్టేస్తే రిలీజ్ చేసి వచ్చాము. క్లాబ్ బోర్డ్ సంపాదించాడు. కంటెస్ట్ లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత సెకండ్ ఛాన్స్ అనే స్టోరీతో వచ్చినప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఫోన్లో పెడదాం. కానీ అక్కడే ఆగలేదు ప్రవీణ్. మళ్లీ ప్రూవ్ చేసి గోల్డెన్ క్లాబ్ బోర్డ్ గెలిచి టాప్ 15 నుంచి టాప్ 8 వరకు తన ప్లేస్ ని స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకున్నాడు. సెకండ్ ఛాన్స్ తనకి ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్కొచ్చాడు. సాఫ్ట్ గా, హానెస్ట్ గా, హార్ట్ తో స్టోరీస్ చెప్పే ప్రవీణ్ నాయక్ ఫినాలేలో కూడా అదే మ్యాజిక్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ టు ప్రవీణ్ నాయక్ ఫర్ ది ఫినాలే. సెకండ్ ఛాన్స్ తో హోల్డ్ లోకి వెళ్ళి అదే సెకండ్ ఛాన్స్ వల్ల మళ్ళీ ఫినాలేకి వచ్చిండే. ఎలా అనిపిస్తుంది స్టేజ్ మీద నుంచి చూడడం? స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంచెం భయం నాకు. అయితే డైరెక్ట్ గా చూసేద్దామా? మరి ఫినాలేకి ఏం రెడీ చేశారు మీరు? ఒక మంచి డ్రామా కంటెంట్ రెడీ చేశా. అంటే నాకు నచ్చిన హ్యూమన్ ఎమోషన్స్ ఉండేటట్టు ప్లాన్ చేశాను అనమాట. పేరు చార్మినార్. చార్మినార్ చూసేద్దాం చార్మినార్ని. నా పేరు రాముడండి. నేను ఉండేది వంకరాయలో. అదేనండి ఈస్ట్ గోదావరి. నాకంటూ అమ్మా నాన్న లేరు. నేను పెరిగిందంతా తాత దగ్గరే అండి. హాయ్ రే రాముడు, కూర్చో, టిఫిన్ చేద్దు గాని. వద్దులే బా, పాత బాకీలే చాలా ఉన్నాయి. మనం చాలా అడ్వాన్స్డ్ వర్షన్ అండి. ఎలాగంటారా, ఇప్పుడు టచ్ ఫోన్ వెనకాల ఏలు పెడతారు చూడండి, అలా అన్నట్టు. అదే ఏలి ముద్రగానండి. హాయ్. చిన్నప్పటి నుండి నాకు కోరిక ఉండేదండి. అన్నా నన్ను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళన్నా. నన్ను ఒకసారి హైదరాబాద్ తీసుకెళ్తావా? చూడు ఎలా తయారావు. నా మాటినవన్నీ మర్చిపో. హైదరాబాదా? హైదరాబాద్ ఏం చేస్తావరా? సార్నా సోత్తా. నచ్చిందా అండి మీకు? అయితే ఓకే అండి. సో తిరుపతిలో చార్మినార్ చూసారా మీరు? ఓకే, క్రేజీ ప్రవీణ్. సో యా, ఇంతకీ నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అట్లీస్ట్ చూడాలి, ఏదో ప్లేస్ చూడాలని ఒక చిన్న ఆశ ఉంటుంది. సో అక్కడ నుంచే ఈ ఐడియా స్టార్ట్ అయింది అనమాట నాకు. సో సింపుల్గా మనం ఇంత ఎఫెక్టివ్గా చెప్తే బాగుంటుందని చెప్పేసి అలా ఆ పాయింట్ అనుకోండి. నైస్. ఆ యాక్టర్ కూడా వచ్చారు ఎక్కడికి? వచ్చాడు. రండి. సో మరి జడ్జెస్కి ఎలా అనిపించిందో విందాము. సో ప్రవీణ్ గారు, మీరు చెప్పండి, మీకు కూడా అలా ఏమైనా డ్రీమ్ ఉండిందా, ఏదైనా ప్లేస్ చూడాలి అని? నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒకటే ఏం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు మనం ఫ్లైట్ చూస్తున్నప్పుడు నాన్నకు చెప్పి, నాన్న ఫ్లైట్ చూడు అనేవాళ్ళం. ఒక చిన్న పర్సన్కి చార్మినార్ చూడడం హ్యాపీనెస్. అది నాకు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ పాయింట్ చాలా చాలా బాగా తీసావు, నువ్వు చాలా బాగా చేసావు. యాక్చువల్లీ బ్యూటిఫుల్ యాక్టింగ్ అసలు. డెఫినెట్లీ మిమ్మల్ని తీసుకుంటా డెఫినెట్లీ నెక్స్ట్ టైం అని అనిపించింది. ఎంత బాగా చేశారు మీరు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రవీణ్, నువ్వు కూడా వాట్ ఎవర్ దిస్ ఫిల్మ్ యూ విల్ బీకమ్ ఏ ఫిల్మ్ మేకర్, అందులో 100% డౌటే లేదు. సో ఆల్ ది బెస్ట్. సాయి మాధవన్ గారు, ఇంతకీ మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నారు? కోల్కతాలో హౌరా బ్రిడ్జ్ ఉంది కదా, అది చిన్నప్పుడు అనిపించేది పక్క వెళ్ళాలని. ఎప్పుడు కోల్కతా పోలే ఎప్పుడు. అండ్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు స్టార్స్ ఈ సినిమాకి, సూపర్ యాక్టింగ్ చేశారు ఆయన. ఫస్ట్ 5 నిమిషాలకి చార్మినార్ది ఏముంది దీనికి ఎందుకు అనుకొని ఆయన యాక్టింగ్. మీ పేరండి? సాయిరామ్ సార్. మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. అవునా? ఆటోమేటిక్. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాది 7 years ఆఫ్ జర్నీ సార్. మేము ఏది చేసినా కలిసి చేస్తాం. మ్యాక్సిమం షార్ట్ ఫిల్మ్స్లో తను తీసుకుంటాడు నన్ను. సో నో ప్రవీణ్, నో సాయిరామ్. గోపిమోహన్ గారు, ఫస్ట్ షార్ట్స్ నుండే రియల్ క్యారెక్టర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎండింగ్ కూడా చాలా బాగా చేశారు. రియల్లీ అంటే చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ నీతో అలా చేయించుకున్న తన గురించి మేము మొదటి నుండి ఒక ఐతోనే ఉన్నాం, మంచి ఐతో. అంటే మన రూట్ను వదలకపోవటం నాకు చాలా నచ్చింది. ఇది ఎప్పుడు అంటే జనం ఎప్పుడు కూడా రూట్ లెవెల్లో తీసిన సినిమాలు ఎప్పుడు కనెక్ట్ అవుతారు, చూస్తారు. బాపు గారికి అలాంటి లక్షణం ఉంది. అందుకే బాపు గారిని చాలామంది, విశ్వనాథ్ గారికి, వాళ్ళకి ఆ రూట్ లెవెల్ కనెక్షన్ ఉంది. మీరు తీసిన సినిమా అంటే షార్ట్ ఫిల్మ్స్ అన్నిట్లోనూ అది కనపడుతుంది. ఇలాగే మంచి అంటే మీకు ఏది బలమో అది వదలకుండా, అనవసరమైన ఆడంబరాలు కలగకుండా ఇలా బడ్జెట్లో నీట్గా మంచిగా పెర్ఫార్మెన్స్లు పెట్టుకుంటే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్. శివబాలాజీ గారు, మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకింగ్, థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ, అది పెద్ద అసెట్ నీకు. మీ కెమెరామ్యాన్ చాలా పెద్ద అసెట్ నీకు. అండ్ తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త ఆర్టిస్ట్ దొరికాడు. నువ్వు యాక్ట్ చేయలే, అక్కడ జీవించావు. ఆ క్యారెక్టర్ కనిపించింది నాకు, నువ్వు కనిపించలేదు అక్కడ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఎన్ని రోజుల్లో చేసావు ఈ షార్ట్ ఫిల్మ్? ఇది ఒక 2 daysలో చేశాను. వావ్. సో జడ్జెస్ దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి, అందరి నుంచి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ ఇచ్చినందుకు. అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సాయిరామ్ గారు, గుడ్ లక్ మీకు కూడా. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో ఆల్రెడీ అంటే మనం జడ్జెస్ కామెంట్స్ వింటూ ఉన్నాం అనమాట. ఇద్దరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది కొంచెం డిసప్పాయింట్ అయ్యి వెళ్ళారు. కాకపోతే మరి అరుణ్ జర్నీ అయితే బాగుండింది. ఇవాళ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలంటే ఫస్ట్ ఓవరాల్ జర్నీని చూడాలి. సో ఫస్ట్ అది చూసేద్దాం. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి ఇండియా నుంచి మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్ నుంచి కొన్ని ఎంట్రీస్ వచ్చాయి. ఆ గ్లోబల్ ఎంట్రీస్ మధ్య సింగపూర్ నుంచి ఒక ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ ఒకరు మన ముందుకొచ్చారు. ఆయనే అరుణ్ శేఖర్. సినిమా అంటే ఇతనికి జస్ట్ ఇంట్రెస్ట్ కాదు, అది ఒక డీప్ ప్యాషన్. ఆ ప్యాషన్ ని 1 step ముందుకు తీసుకెళ్లడం కోసం తన షార్ట్ ఫిల్మ్ ANAI ని కాంటెస్ట్ కి పంపాడు. టాప్ 15 లో ప్లేస్ కూడా సంపాదించాడు. అక్కడి నుంచి జర్నీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది. లవ్ థీమ్ లో అందరూ రెగ్యులర్ గా ఆలోచించే స్టోరీస్ కాదు, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో 2 పుస్తకాల మధ్య ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ నరేషన్, ఆ క్రియేటివిటీ, ఆ థాట్ ప్రాసెస్ ని చూసి జ్యూరీ మెస్మరైజ్ అయ్యారు. యా, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. నాకైతే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లవ్లీ. వితౌట్ ఎనీ యాక్టర్స్ యూ ప్లేడ్ విత్ ఓన్లీ 2 books యూ మేడ్ ఇన్ టు ఎ స్టోరీ దట్ వాస్ సో బ్యూటిఫుల్. ఎక్సలెంట్ షార్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్రియేటివ్. క్రేజీ షార్ట్ ఫిల్మ్ బ్రో. థ్యాంక్ యూ సార్. ఒక బుక్లో వచ్చేసి నువ్వు బాగా ఒక నేచర్ ఇంకో నేచర్ని ఎలా మార్చేస్తుంది అనేది చాలా బాగా చూపించావు. ఇంకొక సెకండ్ కూడా డిలే చేయకుండా గోల్డెన్ క్లాప్ బోర్డ్ ఇచ్చి డైరెక్ట్ గా టాప్ 8 కి పంపించారు. లవ్ కంటెంట్ని ఇంత క్రియేటివ్గా చెప్పడం అనేది చాలా రేర్. సో మేము దీని మీద ఎక్కువ డిబేట్ పెట్టుకోకుండా తనకి గోల్డ్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు ఆ జర్నీని కంటిన్యూ చేస్తూ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద మన ముందుకొచ్చేస్తున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గెట్ రెడీ టు విట్నెస్ ది passion, creativity and pure storytelling magic. Let's put our hands together and welcome Mr. Arun Shekhar from Singapore. ఏంటి అరుణ్, ఇవాళ కూడా అదే క్లారిటీ ఉంటుందా? యా, ఐ థింక్ సో. ఆఫ్టర్ సీయింగ్ జడ్జెస్ హాస్ టు సే ద సేమ్. ఏం తీసుకొస్తున్నారు? ఏ షార్ట్ ఫిల్మ్ తో వస్తున్నారు? సేపియన్ తో వస్తున్నారు. చూసేద్దాం సేపియన్. యా, షూర్. జడ్జెస్ రెడీయా? అబ్సెసివ్ సినిమా డిజార్డర్ అంట. టీ షర్ట్ అయితే అదిరిపోయింది. సినిమా కూడా బాగుంది.
ఓహో I wanted someone to notice and mention. That is why I wanted. Thank you for noticing and mentioning. Thank you. చూసేద్దాం. தெளிவாச்சா? கண்ணை மூடு, நான் தெளிவுபடுத்துறேன். என்ன சார் இன்னைக்கு லேட்டா? இல்லை என் பொண்ணு ஸ்கூலில் இன்னைக்கு ஒரு மீட்டிங் இருக்கு. இதெல்லாம் ஒரு ரீசனா? ஐ மீன் சீரியஸ்லி. அப்புறம் என்னாச்சு? ரொம்ப சீரியஸாலாம் ஒன்றும் இல்லை. வேணா ஒரு சாம்பிள் பார்க்கலாமா? செம்ம. நீ பண்ண பாவத்துக்கு கண்டிப்பாக நரகம் தான். இதுக்கெல்லாம் காரணம் நீ. அப்போ நீங்க అంతా నేనే అన్నీ నేనేనా? అంటే ఇప్పుడు గోపిమోహన్ గారు కూడా నేనే, సాయి మార్తాండ్ గారు కూడా నేనే, శివబాలాజీ గారు కూడా నేనే, అందరూ మన. Even you are me. So when you think yourself or Okay. when you see yourself in others, you won't hurt each other. Then share your bank account and OTPs. It's already yours. If you think you can take it. Oh my God. బడ్జెట్ చేసి ఎలా అనిపించింది? ఎక్సలెంట్గా ఉంది. అంటే థ్యాంక్ యూ. ఇలాంటి థాట్ ఫస్ట్ అది ఇంటలెక్చువల్ థాట్ కానీ చాలా బాగుంది డీప్గా. అంటే ఎలాంగ్ ది ఫిలిం అంటే ఫిలిం మేకర్స్లో ఉండే గుడ్ లక్షణం ఏంటంటే ఎండుకు వచ్చేటప్పటికి ఆ ఫీల్ క్యారీ చేస్తే కనుక అది గొప్ప ఫిల్మ్ మేకింగ్ అని అనొచ్చు. సో కమర్షియాలిటీ థింగ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఇట్ డిడ్ ఏ వెరీ గ్రేట్ జాబ్. నాకు క్రాఫ్ట్స్ వైజ్గా పర్టికులర్గా డైలాగ్ దాన్ని మీ కంటెంట్ని డైలాగ్ రూపంలో చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్. నేనే కదా, నువ్వే నేను కదా, ఇంకేంటి. If you understand that, that's the success of the movie. Thanks a lot for saying that. చాలా డీప్గా ఉంది సినిమా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ లైక్ ద షార్ట్స్ ఆల్సో. ఒక షార్ట్ టైంలో యూ హ్యాడ్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. అండ్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ సినిమా ఈజ్ too many philosophies, people won't take it. Actually, I don't wanted to make it as a philosophical short film. I need to say this, but I need to use all the crafts to not to make it kind of preaching exactly. things. That's what I thought of making it. But thank you. Inspired by your short film, I can say I made a very good short film. Thank you, sir. ఇప్పుడు ఎవరికి ట్రోఫీ వచ్చినా తనకు వచ్చినట్లే కదా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే మ్యామ్, ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆఫ్టర్ తెరేసా హిట్లర్. దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్. Thank you. I loved your short film. Thanks a lot, sir. Great work, bro. Looking forward for your film. I don't know when you'll make it, but Thank you, sir. Thank you. శివబాలాజీ గారు. The me within me seeing me. చాలా మెచ్యూర్ థాట్. థ్యాంక్స్ అలాట్. చాలా మెచ్యూర్ థాట్. అంటే ఇది అర్థం చేసుకోవాలంటే కూడా ఆ మెచ్యూరిటీ రీచ్ అవ్వాలి. టీం అందరినీ ఒక్కసారి పిలుద్దాం ప్లీజ్. డిఓపి అండ్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక్కసారి. Can you please come on the stage? His name is Santosh. He acted as the hero in this movie, and his name is Paul Yogesh. And you mentioned about Hitler and Teresa music. You guys liked it. All the judges liked it, and he made the music for Hitler and Teresa too. And he is Praveen Kumar D. He is our DOP, and that is Mohan Kannan. He is also working as an artist in Tamil industry. He is God. He is the God. అందరూ బాగా చేశారు మా, ఎస్పెషలీ డిఓపి వర్క్ ఇస్ గుడ్ అండ్ మ్యూజిక్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. జడ్జెస్ స్కోర్స్ ప్లీజ్. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. క్రేజీ బ్రో. అంటే ఈ జానర్ ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బ్రో. యూ ఎక్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్ లైక్ ఎనీథింగ్. ఒట్టి క్యారెక్టర్సే కనిపిస్తారు గుడ్, బట్ స్టోరీ టెల్లింగ్లో డల్గా అంత ఏం కొత్తగా అనిపించలేదు నాకు. యాక్షన్ స్టోరీ లాగా ఉంది. చాలా యాక్షన్ మూవీస్ కంటెంట్ లేక డిజాస్టర్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అతనికి అదే నేను ఎందుకు చూడాలి. కేజీఎఫ్లో మదర్ ఇమోషన్ లేకపోతే సినిమా కేజీఎఫ్ లేదు. మాస్ గ్యాంగ్స్టర్ సినిమా అయినా ఇమోషన్ లేకపోతే ఆ సినిమా ఆడదు. అది అక్కడ తప్పు జరుగుతుంది అన్నప్పుడు
ఆపాలి కదా వెంటనే. మరి ఈ 8 నుంచి ఒక్కళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు. ఒక్కళ్ళు మాత్రమే ఆ 10 కోట్ల సినిమాకి డైరెక్టర్గా మారుతారు. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో మరి విజేతగా నిలిచేదెవరు?